ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఏపీ రాజధాని రైతు సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం అవుతోంది. మంత్రి ఎంపీ మధ్య ఆధిపత్య పోరేందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. 3-MEN కమిటీ గ్రామ సభలో రైతులు తమ సమస్యల్ని వల్లవేస్తున్నప్పటికీ పరిష్కారం మాత్రం అంత సులభంగా వచ్చేలా కనిపించట్లేదు వాళ్ళకి. మరోవైపు రైతుల సమస్యల పరిష్కారంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. భూములిచ్చిన రైతులకు మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడా అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత వైద్యం, విద్య హామీలు గాలి కొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటర్నబుల్ ప్లాట్లలో ఇన్ఫ్రా పనులు నత్తనడకన నడుస్తున్నాయని కామెంట్ చేశారు. అయితే రాజధాని రైతుల సమస్యల పరిష్కారం ఆలస్యానికి ప్రధాన కారణం మంత్రి నారాయణ, ఎంపీ పెమ్మసాని మధ్య సమన్వయ లోపమని ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, పనుల్లో జాప్యానికి కారణం ఏంటి? నారాయణ, పెంబసాని అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. నారాయణ అంటున్నారు ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, పనులు ఫాస్ట్ గానే జరుగుతున్నాయని చెప్తున్నారు, స్టిల్ లేట్ గానే జరుగుతున్నాయి అంటున్నారు. రోహిత్, మీరు చెప్పినట్లుగా ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆధిపత్య పోరు ఇరువురి మధ్య కొనసాగుతుంది అనేదైతే అటు రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి రైతులు వెళ్ళినప్పుడు 3-MEN కమిటీ వేయడం జరిగింది. 3-MEN కమిటీలో సభ్యులుగా అటు పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే, అలాగే మంత్రి నారాయణతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ముగ్గురు 3-MEN కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. అయితే రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలను కూడా నిర్వహించారు. ఈ 5 గ్రామ సభల్లో కూడా రైతుల నుంచి వారికి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్ కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వారి గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కల్పనతో పాటుగా పూర్తిగా రహదారులన్నీ కూడా గుంటలమయంగా మారిపోయాయి అనే ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజధాని రైతులకి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఏమీ అమలు కావడానికి చాలా లేట్ అవుతుంది అంటూ వారు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారం ఏదైతే ఉందో పరిష్కారం దిశగా అయితే అడుగులు వేయడం లేదు అనేది రైతులు చెప్తున్నమాట. అయితే ముఖ్యంగా ఆధిపత్య పోరు అంటే ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల విషయంలో మంత్రిగా, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఇప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అమరావతి పనుల విషయంలో ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో తనకి తెలుసు అనే ధోరణిలో నారాయణ ఉన్నారు. ఇప్పుడు 3-MEN కమిటీ ఏం చెప్తోంది? రైతులు వెళ్తున్నారు, వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. మరి 3-MEN కమిటీలోనే రైతులు సమస్యలు వినడానికే పెమ్మసాని, అలాగే మంత్రి నారాయణ, శ్రవణ్ కుమార్ ముగ్గురు ఉన్నారు. ఆ 3-MEN కమిటీ మెంబర్స్ లోనే ఈ ఆధిపత్య కోర్సు అనేది కొనసాగుతూ ఉండడం నేపథ్యంతో ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఫుల్ స్టాప్ అనేది రావడం లేదు అనేది చెప్తూ ఉన్నారు. శాసనసభ సాక్షిగా అసెంబ్లీలో శ్రవణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సంబంధించి రైతుల సమస్యలు పరిష్కరించాలి అని కోరారు. అంటేనే టీడీపీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనే కోరడం అనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా ఉంది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతూ ఉన్నారు. రోహిత్, ఓకే కాంతి, చూద్దాం మరి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు. మినిమం ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి కల్పించట్లేదు. రోడ్ల సమస్య అంటే గుంతలు పడిపోయిన చాలా వేగంగానే పనులు జరుగుతున్నాయి. రైతులకు సాధ్యమైనంత వరకు అక్కడ ఇన్ఫ్రాన్ కల్పించాలి, ఇచ్చిన ప్లాట్లలో అభివృద్ధిని తీసుకుని రావాలి అనే ప్రయత్నాన్ని వేగవంతం చేస్తున్నారు. Big TV, without fear or favor.